తెలుగుదేశం పార్టీలోకి కూడా వెళ్ళారా మీరు? అంటే నేను పిఆర్పి తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాకు ఫోన్ చేశారు 4-5 టైమ్స్ చేసి, నువ్వు రా, నీలాంటి వాడు నాకు కావాలి, కమ్యూనిటీ పరంగా కూడా నువ్వు చాలా అవసరం, అప్పేదొరని రేవతిపతిని కూడా నేనే కదా పికప్ చేశాను, రండి అన్నారు. చాలాసార్లు ఆలోచించి ఏ గతి లేదు. అప్పటికి ఇంకా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఆ యాక్సిడెంట్లో జరగలేదు. ఆలోచించి అప్పుడు లాస్ట్కి ఏమో సరేలే, చిరంజీవి గారు కలిపేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పార్టీ జస్ట్ నేను పార్టీలో ఉన్నదన్నాను 1.5 months. చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే వెళ్ళాను, తీసుకున్నారు, మహానాడులో గౌరవంగా స్వీకరించారు, అని తీసుకున్నారు. కానీ అక్కడ కొద్ది రోజుల్లో నేను పవర్ ప్లాంట్ ఉద్యమాలు చేస్తున్నాను కదా, అది వద్దని చెప్పారు. మళ్ళీ ఎర్రన్నాయుడుతో అచ్చెన్నాయుడుతో పనిచేయాల్సిన అవసరం పరిస్థితి కల్పించారు. అది కుదరదు, నేను చేయను, అది కుదరదు. అదే కదా సార్, మీరు పిలిస్తే మీరు కాదనన్నారు, అక్కడ వాళ్ళతో ఎట్లా చేస్తారు? మీరు పిలిస్తే నేను వచ్చాను. అంటే అఫ్ కోర్స్ అప్పుడు కాదనన్నప్పుడు వీళ్ళతోనే ఎట్లా చేస్తారు? అదే అన్నాను చంద్రబాబు నాయుడు గారితో, మీరు పిలిస్తే నేను వచ్చాను. మీరు అంతేగాని ఎర్రన్నాయుడు కింద చేయండి, అచ్చెన్నాయుడుతో పని చేయండి చేయను. వాళ్ళకి నాకు ఈ జీవితంలో పడదు. దయచేసి వాళ్ళకి నాకు లింకప్ చేయకండి. నా లైన్ ఏంటో కాదు కాదు ఒక్క మాట అడుగుతా, అందరినీ కలుపుకుని పెడితే మీరు కూడా ఒక ఉన్నత స్టేజ్లో ఉండేవారు కదా, ఇప్పటికీ స్టేజ్లో. నేను ఇలాగే వెళ్తాను, నా రూటే సెపరేట్, మరి రాజశేఖర్ రెడ్డి గారు పాపం ధర్మాన్ ప్రసాద్కి నాకు గొడవ వచ్చినప్పుడు ధర్మాన్తో కొంచెం లైన్అప్ చేసుకోబ్బా అని చెప్పారు. మరి నేను చేసుకుని ఉంటే నేను సస్పెండ్ అవుతానా? అవును కదా. మరి ఇప్పుడు ఎర్రన్నాయుడుతో కొంచెం కలిసిపోని చంద్రబాబు నాయుడు చెప్పాడని నేను చేసుకుని ఉంటే ఆ పార్టీలో ఉండేవాడిని కదా. నెల 15 రోజులు ఉండి బయటకు వచ్చాను, కరెక్ట్, ఉద్యమాల్లో ఉన్నాను, నెల 15 రోజులు ఉన్నాను. ఈలోగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, నన్ను పార్టీలోకి తీసుకున్నారు, వైసీపీలో ఇప్పటి వరకు ఉన్నాను. సరే, సస్పెండ్ అయినంత వరకు. అంటే నేనేంటంటే నేను ఒకడికి తలదించను సార్, నేను నిజాయితీగా ఉంటాను, స్ట్రైట్గా ఉంటాను, ముక్కుసూటిగా ఉంటాను. ఇదే నా లైన్. ఎవడికో కుషామత్ కొట్టడం, వాడికి వెళ్ళి పొగట్టడం, ఇవి నాకు చేత కాదు. ఎవరి దగ్గర వెళ్ళి కూర్చోవటం నాకు చేత కాదు. జగన్ నా నాయకుడు, జగనే నాకు సర్వస్వం. జగన్ దగ్గరికి వెళ్ళటం రావటం, ఇది తప్పు. దీనివల్లే ఇది జరిగి ఉంటుందేమో అంటే జరిగి ఉండొచ్చు. ఆ సబ్జెక్ట్ తెగిపోయింది, పర్వాలేదు, ఆ సబ్జెక్ట్ కొంచెం దాని ప్రభావం తగ్గింది, ఓకే పర్వాలేదు, నేను కొంచెం సెటిల్ అవుతున్నాను అనుకున్న టైంలో మళ్ళీ ఎమ్మెల్సీ వ్యవహారం మీద మీకు దెబ్బ. సో ఒకటి తర్వాత ఒకటి అట్ట కొట్టుకుంటూ వస్తున్నాయి. మీరెవరు జాతకాలు చూపించుకోలేదు? ఎవరు జాతకం ఎందుకు సార్ అని అదే చెప్పాను కదా, కష్టాల్లో ఉండేటప్పుడు మహాభారతం చదివాను, రామాయణం చదివాను, భాగవతం చదివాను, అర్థం చేసుకున్నాను. ఓహో, జీవితం అంటే ఇదే అని అర్థమైంది. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఏది శాశ్వతం కాదు. చేసేటివాడు చేయించేటివాడు అంతా కృష్ణ పరమాత్ముడే. ఆయన చేయిస్తుంటాడు, మనం చేస్తుంటాం. మనం ఎవరం చేయటానికి? అవును, అంతా ఆయనదే. ఇదే రహస్యం. ఇప్పుడు ఓకేనా, సెటిల్ అయిపోయినట్టేనా అన్ని వ్యవహారాల్లో? అన్నీ సెటిల్ అయినాయి సార్. సెటిల్ అవుతుంటాయి, మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆర్ యు ఫీలింగ్ ఫ్రీ రైట్ నౌ? ఎస్, ఐఎమ్ ఫ్రీ నౌ. కుటుంబ పరంగా అన్ని రకాలుగా, వ్యక్తిగతంగా ప్రశాంతంగా ఉన్నాను. దువ్వాడ శ్రీనివాస్ గారు మళ్ళీ తన నియోజకవర్గంలో, టెక్కల్ నియోజకవర్గంలో తన సత్తా ఏంటో చాటుతారని అనుకోవచ్చా? రెట్టింపు ఉత్సాహం, రెట్టింపు ఉత్సాహం. ఇది గతంలో ఉద్యమం చేసే పాదయాత్ర చేశాను కదా, ఉద్యమాలు చేసే నేపథ్యం ఉంది కదా, ఈ అనుభవం ఎక్కడికి పోద్ది. ప్రజలతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి కదా, వాటితోనే జనంలోకి వెళ్తాను. ప్రతి ఊరు కూడా వెళ్తాను, ప్రతి గడపకి వెళ్తాను, ప్రతి ఒక్కళ్ళని కలుసుకుంటాను. జరిగిన విషయాలన్నీ మీకు చెప్పినవన్నీ పోసగుచ్చినట్టు ప్రజలకు చెప్తా. 5 మందికో 10 మందికో 50 మందికో 100 మందికో అక్కడ కూర్చొని పొలాల్లోనూ చెరువుల్లోనూ ఎక్కడ పడితే అక్కడ కూర్చొని అన్ని విషయాలు తెలియజేస్తాను, ముందుకెళ్తాను, మళ్ళీ ప్రజల్లో ఉంటాను, ఉద్యమం చేస్తాను. ప్రజలు ఏ రకంగా నిర్ణయిస్తారో, కాలం ఏ రకంగా నిర్ణయిస్తుందో చూస్తాను. ఆ ఓపిక ఉందా? ఉంది, ఉంది. ఇన్ని తట్టుకుని ముందుకు వెళ్ళటము, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళటం, మళ్ళీ వాళ్ళు ఇచ్చే క్వశ్చన్లకు ఆన్సర్లు ఇచ్చుకుంటాను. మీ ప్రశ్నలన్నిటికీ ఏమో గ్రామీణ స్థాయి మహిళల్లో ఎటువంటి అభిప్రాయం ఉందో చెప్పాలి, వెళ్ళి చెప్తా. అక్క, చెల్లి, అమ్మ ఇలా జరిగింది, ఏం చేయమంటారమ్మా? నిజమే, నువ్వు చెప్పింది నిజమే అమ్మా, కానీ ఇలా జరిగింది, నువ్వు నన్ను కాపాడవా, నన్ను నిలబెట్టవా, కష్టాల్లో వదిలేస్తావా, నీ అన్నయ్యని చూసుకోవా? మాట్లాడతా, జనం దగ్గరికి వెళ్ళి మాట్లాడతా. సినిమా కూడా తీశారు కదా, ఆ డైలాగులు కూడా అట్టగా వస్తున్నాయి. సినిమా ఎంతవరకు సక్సెస్ అయింది? సార్ అది